కులదైవం, కులదైవం అంటారు గదండీ! ఈ కులదైవం ఏమిటండి? ఈ మధ్యని మీ కులదైవాన్ని నువ్వు పూజ చేయటం లేదు కదా! అందుకని నువ్వు కష్టపడుతున్నావు అంటుంటారండి. మరి కులదైవం అంటే మరి ఇన్ని కులాలున్నప్పుడు ఒక్కొక్క కులానికి ఒక్కో దేవుడు ఎందుకుంటాడండి? అంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య ఇలా ఉన్నాయనుకోండి. మరి ఇన్ని దేవతలు ఎందుకు? మరి బ్రాహ్మణులే ఉన్నారు. మా కులదైవం ఎవరంటే ఒక ఆయనేమో వెంకటేశ్వర స్వామి అంటాడు. ఒక ఆయనేమో చిన్న తిరుపతి దేవుడు అంటాడు. ఇంకొక ఆయనేమో లలితా పరమేశ్వరుడు అంటాడు. మరి ఇక్కడే ఇన్ని తేడాలు ఎందుకు వచ్చాయండి? బాబు, కులదైవ శబ్దానికి అర్థం మీరనుకున్నట్టుగా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర ఇలాంటి వాళ్ళకి సంబంధించిన దైవమని కాదర్థం అక్కడ. అయితే రాముడి కులదైవం ఎవరండి? గమనించారా? అంటే కులమునకు కారణమైన దైవము సూర్యుడు. కానీ రాముడు ఎవరికి దండం పెట్టాడో తెలుసా? తెలుసా మీకు ఎక్కడైనాను? ఎవరు? రంగనాథుడు. ఇప్పుడు శ్రీరంగ క్షేత్రం ఉందే, ఆ శ్రీరంగనాథుడే రాముడికి ముత్తాతల కాలం నుంచి ఉన్నాడు. రాముడు యుద్ధం పూర్తి చేసి అయిన తర్వాత అయోధ్య నగరానికి వచ్చిన తర్వాత విభీషణుడు తీసుకెడుతుండగా శ్రీరంగ క్షేత్రంలో ఆగిపోయాడు. అంచేత మరి కులదైవం ఎవరయ్యారండి? ఆలోచించండి ఒక్కసారి. అలాగే శైవ సంబంధం ఉంది, వాళ్ళ కులదైవం ఎవరండి? కులదైవ శబ్దానికి చాలా విస్తారమైన అర్థం ఉంది. కుం లాతి. కు అంటే భూమి. భూమికి తీసుకురావడానికి నీ మనస్సు లోపల ఏది కారణమయ్యిందో ఆ కారణానికి సంబంధించిన ఒక దేవత ఉంటుంది, దేవుడు ఉంటాడు. వాళ్ళు మీకు కులదైవము. దీనికి ఉదాహరణ ఏమిటంటే బ్రాహ్మణులు అన్నారు కదా, మొదటి జాతి. దాంట్లో మళ్ళీ ఎన్ని రకాలు వచ్చాయండి? వైష్ణవులు, శైవులు. శైవుల్లో కూడా 4 రకాలు, వైష్ణవుల్లో 2 రకాలు. అలాగే బ్రాహ్మణుల్లో స్మార్తులు, వైదికులు. స్మార్తులంటే స్మృతి గ్రంథాలు పట్టుకున్న వాళ్ళు, వైదికులంటే వేదం పుచ్చుకున్న వాళ్ళు. ఇక్కడే ఇన్ని రకాలయ్యాయి. ఒక్కొక్కళ్ళు ఒక్కడే దండం పెడతారే. ఒక్కళ్ళు మాకు దక్షిణామూర్తి, ఆయన స్వామి, ఆయన స్వామి. లేదండి మాకు శివుడిని ప్రధానంగా చేసుకుంటాం. ఏమో ఫలానా. వైష్ణవులు అనుకోండి వెంకటేశ్వర స్వామి, రంగనాథుడు, మరొకటి. మరి వీళ్ళలోనే ఇంతమంది దేవతలు ఎందుకోసం రావాల్సి వచ్చింది? అలాగే క్షత్రియులు ఉన్నారు. క్షత్రియుడికి ఎవరు దేవత అంటే యుద్ధానికి సంబంధించిన దేవతలు ఎవరుంటారో వాళ్ళు అవుతారు. అంటే మొదటివాడెవడు? ఇంద్రుడు, అగ్నిదేవుడు, వరుణదేవుడు. వాళ్ళు ఆయా దేవతల్ని వాళ్ళు పూజించుకుంటారు. ఆఖరికి యమధర్మరాజు. అంతేకాదు క్షత్రియ వంశంలో పుట్టిన వాళ్ళకిట సూర్యుడు, చంద్రుడు, వరుణదేవుడు, అగ్ని, విష్ణువు, మొత్తం 11 మంది దేవతలు ఆయనలో ఉంటారని చెప్తుంది మనుధర శాస్త్రము. మరి మూడవవారు ఎవరండి? వైశ్యులు. వైశ్యులు అంటే ఎవరండి? అంటే మనం అనుకుంటాం ఏదో కోమట్లు వాళ్ళని కాదు. వైశ్యులు అంటే 3 పనులు చేయాలి: కృషి, గోరక్షణ, వాణిజ్యము. గోరక్షణ చేసేవాళ్ళే వాళ్ళకి పేరు గోప్త. అది కాస్త తెలుగులో గుప్తా కింద మారింది. అలాగే గోవుల కోసం మఠాలు ఏర్పరిచేవారు, అంటే పెద్ద పెద్ద షెడ్లు. అది కాస్త వాళ్ళు గోమఠులు. శ్రావణ బెళగోళ అనుంది, ఆయన గోమఠేశ్వర్ అనుంది. అది గోమఠ కాస్త కోమటి కింద మార్చుకున్నాం తెలుగు వాళ్ళం. అలాగే శ్రేష్ఠులు, వాళ్ళని శెట్టి కింద మార్చాము. ఈ పదాలని మారిపోయాయి ఇలాగ వేదంలో ఉన్నవేవి. ఇగో ఇలాగ వాళ్ళలోనూ. అంటే జరిగింది ఏమిటి? ఒక్కొక్క వృత్తి ఆధారంగా. అదే కొండ జాతికి వెళ్ళామనుకోండి, కుంకుళ్ళమ్మ, పోలేరమ్మ, మావుళ్ళమ్మ, చిట్యాలమ్మ. ఎందుకని? ఆ ప్రాంతంలో కుంకుడు చెట్లే ఎక్కువ ఉన్నాయి. వాళ్ళకందరూ కూడా దండం పెట్టుకుంటే ఆ కుంకుడు చెట్టుకే దండం పెడతారు. కుంకుళ్ళమ్మ. పోలేరమ్మ అంటారు. పోలేరమ్మ కాదు అసలు పేరు, ప్రోలు ఏరు అమ్మ. అంటే ప్రోలు అంటే పట్టణం, పట్టణాన్ని కాపాడి పోలేరమ్మ. ఇలాగా పేర్లు మారిపోతూ వచ్చాయి. అంచేత కులదైవాలను ఎవరిని తక్కువ చేయడానికి వీల్లేదు. వేదంలో చెప్పిన 33 దేవతలు ఉన్నారు. గ్రామ దేవతలు అంటారు, అంటే దుర్గా స్వరూపమని. గ్రామం అంటే అలా కాదండి అర్థం. కొత్తగా ఊరు కట్టేటప్పుడు ముందుగా ఒక దేవాలయం పెట్టి అప్పుడు ఊరు కడతారు. ఇప్పటికీ హైదరాబాదు చాదరఘాట్ దాటిన తర్వాత
అక్కడ ఒక మైలురాయి ఒకటి ఉంది చూడండి. హైదరాబాదు 0 మైళ్ళ దూరం అని ఉంటుంది. అక్కడే అమ్మవారి గుడి ఉంది. అంటే ఒకప్పుడు చాదరాడ తర్వాత కట్టేటప్పుడు అక్కడ గుడి కట్టి అక్కడ చేశారు. ఇలాంటివి రకరకాల ఉదాహరణలు ఉన్నాయి. బెజవాడకి ఉన్నాయి, మరోతోటి ప్రతి చోట ఉన్నాయి. అంచేత కులదైవం అంటే అర్థం ఏమిటి? నీ వృత్తి చేత. ఉదాహరణకి బంగారము వాళ్ళు చేస్తుంటారు. వాళ్ళ కులదైవం ఎవరండి? విశ్వకర్మ. విశ్వకర్మ అంటే అతని పేరు చిక్లీతుడు, లక్ష్మీదేవికి అసిస్టెంటు అతను. అలాగే బట్టలు నేస్తుంటారు. వాళ్ళకెవరండి? పద్మశాలి. పద్మశాలి అంటే పద్మమే తన ఇల్లుగా కలిగిన వాడు సూర్య భగవానుడు. మొట్టమొదటి పద్మశాలి సూర్యుడండి. ఆయన దగ్గర డిజైనర్లు ఉంటారు, కత్తిరి పెట్టి చేసేవాళ్ళు, కృత్తికలు. మీకు తెలుసో తెలియదోను. అలాగే ఒక వస్త్రం నెయ్యాలనుకోండి, ఎంతమంది తెలుసా వస్త్రం మీద? నిలువు దారాలకు ఓ దేవత, అడ్డదారాలకు ఓ దేవత, ఈ దారం తీసేటప్పుడు ఒక దేవత, నీళ్లలో తడిపి ఆరేస్తారు అక్కడ ఒక దేవత. మొత్తం 9 మంది దేవతలు ఉంటారు. ఇన్ని ఉన్నాయండి. ఇవన్నీ ఎక్కడుంటాయండి? హరివంశం చదవండి. విశ్వకర్మ ఎలా పుట్టాడు, విశ్వకర్మ ద్వారా ఎన్ని రకాల కులములు వచ్చాయి, ఎన్ని రకాలు వచ్చాయి. అలాగే కమ్మరి, కుమ్మరి, మరొకళ్ళు వీళ్ళు తక్కువ వాళ్ళు కాదండి. కమ్మ శబ్దానికి అర్థం ఏమిటి? ఋగ్వేదంలో ఉంది. ఒక తీగలా ఉండి ఒకదాన్ని ఇంకొకదాన్ని కట్టి అట్టే పెట్టేది. అందుకని కమాన్ అంటాను చూడండి, ద్వారబంధం పైన దాన్ని. ఈ పేరు ఇలా వచ్చాయి. ఇది తెలియక బ్రిటిష్ వాళ్ళకి టైం వల్ల ముస్లిమ్స్ కారణం చేత పేర్లు మారిపోయి తిట్టుకుంటూ ఉంటాం. లేదండి, మేము పల్లెటూళ్ళు చూసాం, గోదావరి జిల్లాలోను మరో చోట. ఏ వృత్తి వాడిని కూడా అగ్రవర్ణాల వాళ్ళు ఒరే అని ఏనాడు పిలవలేదు. వాళ్ళు ప్రేమగానే పిలిచారు. ఏ వృత్తి గొప్పతనము ఆ వృత్తి గొప్పతనమే. ఆఖరికి పెళ్లి కూతురికి అని చెప్పి మంగళసూత్రం కట్టారు. అమ్మాయి గారు పుట్టినరోజు ఎప్పుడండి? ఎప్పుడు పుట్టిందండి అమ్మాయి గారు? డేట్ ఆఫ్ బర్త్ నీకెందుకు, డబ్బులు ఇస్తాం కదా. ఆ అమ్మాయి పుట్టిన నక్షత్రం చూసుకుని ఆ నక్షత్రాన్ని రోజుని మంగళసూత్రం తయారు చేయడం పని మొదలెడతారు. వడ్రంగి దగ్గరికి పెడతాం, మంచం చేయాలి అబ్బాయి గారికి అండి, మనవడికి అండి. అదెందుకు నీకు? వాళ్ళు పుట్టిన నక్షత్రం తీసుకుని చెక్కలు. ఇంతటి గొప్ప సాంప్రదాయం భారతదేశంలో ఉంది. అది తెలియక నోటుకొచ్చాడు మాట్లాడతాం. అంచేత మీ దేవతలు ఎవరన్నది మీ పెద్దవాళ్ళని అడగండి. వాళ్ళు ఎక్కువగా ఏ దేవత. కానీ మన వాళ్ళు ఏం చేస్తుంటారు? ఒక దేవత పేరు 1965 నుంచి 2001 దాకా క్యాసెట్లు, టేప్ రికార్డర్లు ఆ దేవత పేరుతోటి. ఇప్పుడు ఆ దేవత కూడా ఎక్కడా కనిపించట్లే. ఆ దేవుడిని ఎవడు కొలవటంలే. ఇంకొకళ్ళు మెళ్ళలో మాల వేసుకోవడం. మాల ఒకతోటే ప్రారంభమైపోయి అక్కడి నుంచి మాలలు, హనుమంతుడి మాల, మరొకటి మాల వెనుక. హనుమంతుడి కోసం మాల వేసుకోవాలని ఏ గ్రంథంలో ఉందండి? అంటే తెలుగు వాళ్ళకున్న గొప్పతనం అండి ఇది. ఇందులో కూడా మొదలెట్టారంటే ఇగో ఇంత ఉంది లోతు. అంచేత దేవతలు కులదైవాలు అంటే ఎంత ఉంటుంది. కుం లాతి, భూమండలమునకు తెచ్చినది కులము. కులం అంటే కోరిక. ఆ కోరికకి సంబంధించి దేవతలు ఉంటారు. ఈ వివరాలు కొంచెం ఋగ్వేదంలో చాలా బాగా చెప్పారు. ఎంచేతంటే ఒక్కొక్క దానికి ఓ దేవత ఎలా మనకి ఇస్తుంది చెప్పడం కోసం అని చెప్పి. ఇది కులదేవత వైభవము. దీనికి సంబంధించి గ్రంథాలు కూడా ఉన్నాయి. పరాశర మహర్షి రాశారు. స్వస్తి.